పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న అధికారుల తీరు మారటం లేదు. వరుసగా మూడో రోజు రాష్ట్రంలో ఉద్యోగులకు అవస్థలు తప్పలేదు. తమ ఓటు ఎక్కడుందో తెలియక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. సత్తెనపల్లిలో రెచ్చిపోయిన వైకాపా మూకలు తెలుగుదేశం శ్రేణుల వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగింది. ఓటు వేసే అవకాశం లేకుండా చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు ఓటు లేదని చెబుతున్నారని వాపోయారు. విజయవాడ లయోలా కాలేజీ దగ్గరకు వచ్చాం. లయోలా కాలేజీ దగ్గర నుంచి మళ్ళీ ఇందిరాగాంధీ స్టేడియం అంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఓటు ఉంది, మీకు లైన్లో నుంచోండి అన్నారు. 3 గంటల లైన్లో నుంచోవడం జరిగింది. 3 గంటల లైన్లో నుంచున్న తర్వాత మీకు ఓటు లేదు, బ్యాలెట్స్ అయిపోయినాయి, నెక్స్ట్ మళ్ళీ కొత్తగా ఫామ్ 12 అప్లై చేసుకుంటే రేపు ఎల్లుండిలో వస్తే లేకపోతే లేవు ఓట్లు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైకాపా తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సత్తెనపల్లి వైపుగా వెళుతున్న తెదేపా శ్రేణుల వాహనాలను ఆపి అద్దాలు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. వైకాపా మూకలు రెచ్చిపోతుండటంతో పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నంద్యాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఉద్యోగులు బారులు తీరారు. జాబితాలో కొంతమంది పేర్లు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారిలో 70 మందికి పోస్టల్ బ్యాలెట్ కల్పించకపోవడంతో ఉద్యోగులు ధర్నాకు దిగారు. జాబితా ఇంకా రావాల్సి ఉందని సాకు చెబుతూ ఓటు హక్కు వేయనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పాణ్యం కాన్స్టిట్యున్సీ, కర్నూలు అని అదర్ డిస్ట్రిక్ట్స్ అని అక్కడ పెట్టినారు. 1 అవర్ వెయిట్ చేసినాక ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ లో ఒక 20 మెంబర్స్ పేర్లు కూడా లేవు. దాంట్లో మా పేరు లేదు. ఫామ్ 12 ఇచ్చి నేను ఓటుకి అప్లై చేసుకున్నాను. ఈ రోజు ట్రైనింగ్ ఉంది, పోస్టల్ బ్యాలెట్ కూడా ఇక్కడే వేయాలని రప్పించినారు. ఇక్కడ చూస్తే లిస్ట్ లో పేరు లేదు. నా ఓటు హక్కు అల్లగడ్డలో ఎద్దులపాపం స్కూల్లోనే ఉంది. ఈ ఓటు ఎక్కడ ఉంది అని అడిగితే ఎటువంటి సమాధానం దొరకలేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని ఆర్ఓ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. తమ ఓటు ఎక్కడ ఉందో ఎన్నికల అధికారులకే తెలియదని అంటున్నారని మండిపడ్డారు. కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు పెట్టెలకు తాళం వేసి లక్కీ డ్రా వేయలేదని ఆరోపించారు. ఫెసిలిటీ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రాసెస్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. చాలా మందికి కూడా డ్యూటీలు పనే వాళ్ళకు ఇక్కడ ఓటు లేదని పంపిస్తున్నారు. అలాగే ఓటింగ్ ప్రాసెస్ మొదలవక ముందే బ్యాలెట్ బాక్సులకు తాళం చేసి లక్క వేసి సీల్ వేయకుండా కేవలం చిన్న గడే పెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మేము ట్రైనింగ్ అప్పుడు ఓటు కొరకు అప్లై చేసుకున్నాం. ఫామ్ 12 మాకు డ్యూటీ పడింది నంద్యాల, కానీ నంద్యాలలో మాకు అక్కడ లిస్టులో మా పేరు లేదు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 5న జమ్మలమడుగులో జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సమయంలో సుధీర్ రెడ్డి పార్టీ కండువా కప్పుకొని లోపలికి వెళ్లారు. ఆయనపై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.